మనం తగ్గించుకోవాలా, రెండోది ఆయనను వెతకాలా, మూడోది చెడు మార్గాల నుంచి నువ్వు చేసే తప్పులు చేసుకుంటూనే ప్రార్థన చేసుకుంటూ పోతే ఇంకేం లాభము? నీళ్ళు పడుతున్నారు, బిందె బాగా కడుగుతారు, కడిగినాక మురికి నీళ్ళు పట్టుకొని పోతారు అలా. చెప్పమ్మా. సరే, మంచి శ్రేష్టమైన మినరల్ వాటర్ బురద పడిన బిందెలు పడతారా? మన జీవితాలు కూడా మన చెడు కార్యాలు మారినప్పుడు, మన పాప జీవితంలో అట్నే కొనసాగించినప్పుడు నువ్వు ప్రార్థన చేసి ఏం ప్రయోజనం? దేవుడినితో మాట్లాడి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే నీ పాత్ర శుభ్రంగా లేదు. అపవిత్రమైన పెదవులతో నన్ను ప్రార్థిస్తున్నారు. మీ కార్యములు నాకు హేయంగా మారినాయి. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం చూడండి. దేవుడు ఎన్నిసార్లు సారి చెప్పినప్పటికీ వినకున్నవాడు హఠాత్తుగా మరణం. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వినకున్నవాడు హఠాత్తుగా